ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఒక పెళ్లి ఊరేగింపులో మోగిన డీజే సౌండ్ ఏకంగా 140 కోళ్ల ప్రాణాలు తీసిందన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి సందడి కోసం పెట్టిన భారీ సౌండ్ పౌల్ట్రీ ఫామ్ లో విషాదం నింపింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? నిజంగానే డీజే శబ్దం వల్లే కోళ్లు చనిపోయాయా? ఇప్పుడు పోలీసులు ఏం చెబుతున్నారు అనే పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్పూర్ జిల్లా దర్యాపూర్ గ్రామానికి చెందిన సబీర్ అలీ అనే వ్యక్తి పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్ 25వ తేదీన రాత్రి సుమారు 9:30 సమయంలో అదే గ్రామంలో బబ్బన్ విశ్వకర్మ కుటుంబానికి చెందిన పెళ్లి ఊరేగింపు భారీ హంగామాతో బయలుదేరింది. బ్యాండ్, డాన్స్, డీజే బీట్లతో గ్రామం మొత్తం దద్దరిల్లిపోయింది. అయితే ఆ ఊరేగింపు సబీర్ అలీ పౌల్ట్రీ ఫామ్ పక్క నుండి వెళ్ళింది. అక్కడి నుంచి కథ అసలు మలుపు తిరిగింది. సబీర్ అలీ చెప్పిన వివరాల ప్రకారం డీజే సౌండ్ అంత భారీగా ఉండటంతో ఫామ్ లోని కోళ్లు ఒక్కసారిగా భయంతో అల్లకల్లోలంగా పరుగులు పెట్టాయి. మరికొన్ని ఒకదానిపై మరొకటి ఎక్కి పడిపోయాయని అంటున్నారు. కొద్దిసేపటికే ఫామ్ లో వరుసగా కోళ్లు చనిపోవటం మొదలైందట. చివరికి లెక్క చూస్తే దాదాపు 140 కోళ్లు మృతి చెందినట్టు తేలింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సబీర్ అలీ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. డీజే శబ్దం చాలా ప్రమాదకర స్థాయిలో ఉందని, అదే తన కోళ్ల ప్రాణాలు తీసిందంటూ కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు డీజే ఆపరేటర్ కవి యాదవ్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. ఇక ఈ ఘటనపై స్థానిక SHO మహేంద్ర ప్రతాప్ సింగ్ స్పందించారు. డీజే సిస్టమ్ పరిమితిని మించి శబ్దం చేసిందా? నిజంగా కోళ్ల మరణానికి అదే కారణమా, లేక ఇతర కారణాలున్నాయా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం పోస్ట్ మార్టం పరీక్షల్లో కోళ్లకు గుండెపోటు వచ్చినట్టు ప్రాథమికంగా అనుమానం వ్యక్తమవుతుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. నిపుణుల ప్రకారం కోళ్లు చాలా సున్నితమైన పక్షులని, 90 డెసిబెల్స్ కి పైగా శబ్దం వస్తే అవి తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని, ఒక్కసారిగా భయపడితే హార్ట్ స్ట్రెస్ కు గురయ్యే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే డీజే సౌండ్ కారణమై ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటనపై భారీ చర్చ నడుస్తోంది. డీజే బీట్లకు కోళ్లు చనిపోవడం ఏమిటి అంటూ కొందరు ఆశ్చర్యపోతుంటే, అధిక శబ్ద కాలుష్యం మనుషులకి కాదు జంతువులకు కూడా ప్రమాదమే అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే పెళ్లి సంబరాలు కాస్త పోలీస్ కేసుగా మారిపోయాయి అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఒక పెళ్లి ఊరేగింపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజంగానే డీజే సౌండ్ వల్లే 140 కోళ్లు చనిపోయాయా, లేక మరేదైనా కారణమా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ ఈ ఘటన మాత్రం శబ్ద కాలుష్యం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తు చేసింది. ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఒక పెళ్లి ఊరేగింపులో మోగిన డీజే సౌండ్ ఏకంగా 140 కోళ్ల ప్రాణాలు తీసిందన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి సందడి కోసం పెట్టిన భారీ సౌండ్ పౌల్ట్రీ ఫామ్ లో విషాదం నింపింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? నిజంగానే డీజే శబ్దం వల్లే కోళ్లు చనిపోయాయా? ఇప్పుడు పోలీసులు ఏం చెబుతున్నారు అనే పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్పూర్ జిల్లా దర్యాపూర్ గ్రామానికి చెందిన సబీర్ అలీ అనే వ్యక్తి పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్ 25వ తేదీన రాత్రి సుమారు 9:30 సమయంలో అదే గ్రామంలో బబ్బన్ విశ్వకర్మ కుటుంబానికి చెందిన పెళ్లి ఊరేగింపు భారీ హంగామాతో బయలుదేరింది. బ్యాండ్, డాన్స్, డీజే బీట్లతో గ్రామం మొత్తం దద్దరిల్లిపోయింది. అయితే ఆ ఊరేగింపు సబీర్ అలీ పౌల్ట్రీ ఫామ్ పక్క నుండి వెళ్ళింది. అక్కడి నుంచి కథ అసలు మలుపు తిరిగింది. సబీర్ అలీ చెప్పిన వివరాల ప్రకారం డీజే సౌండ్ అంత భారీగా ఉండటంతో ఫామ్ లోని కోళ్లు ఒక్కసారిగా భయంతో అల్లకల్లోలంగా పరుగులు పెట్టాయి. మరికొన్ని ఒకదానిపై మరొకటి ఎక్కి పడిపోయాయని అంటున్నారు. కొద్దిసేపటికే ఫామ్ లో వరుసగా కోళ్లు చనిపోవటం మొదలైందట. చివరికి లెక్క చూస్తే దాదాపు 140 కోళ్లు మృతి చెందినట్టు తేలింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సబీర్ అలీ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. డీజే శబ్దం చాలా ప్రమాదకర స్థాయిలో ఉందని, అదే తన కోళ్ల ప్రాణాలు తీసిందంటూ కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు డీజే ఆపరేటర్ కవి యాదవ్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. ఇక ఈ ఘటనపై స్థానిక SHO మహేంద్ర ప్రతాప్ సింగ్ స్పందించారు. డీజే సిస్టమ్ పరిమితిని మించి శబ్దం చేసిందా? నిజంగా కోళ్ల మరణానికి అదే కారణమా, లేక ఇతర కారణాలున్నాయా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం పోస్ట్ మార్టం పరీక్షల్లో కోళ్లకు గుండెపోటు వచ్చినట్టు ప్రాథమికంగా అనుమానం వ్యక్తమవుతుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. నిపుణుల ప్రకారం కోళ్లు చాలా సున్నితమైన పక్షులని, 90 డెసిబెల్స్ కి పైగా శబ్దం వస్తే అవి తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని, ఒక్కసారిగా భయపడితే హార్ట్ స్ట్రెస్ కు గురయ్యే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే డీజే సౌండ్ కారణమై ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే
సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటనపై భారీ చర్చ నడుస్తోంది. డీజే బీట్లకు కోళ్లు చనిపోవడం ఏమిటి అంటూ కొందరు ఆశ్చర్యపోతుంటే, అధిక శబ్ద కాలుష్యం మనుషులకి కాదు జంతువులకు కూడా ప్రమాదమే అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే పెళ్లి సంబరాలు కాస్త పోలీస్ కేసుగా మారిపోయాయి అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఒక పెళ్లి ఊరేగింపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజంగానే డీజే సౌండ్ వల్లే 140 కోళ్లు చనిపోయాయా లేక మరేదైనా కారణమా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ ఈ ఘటన మాత్రం శబ్ద కాలుష్యం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తు చేసింది.